వీడియో ముద్దు అని చెప్పి అప్పుడు పెట్టిన అటువంటి చంద్రబాబు నాయుడు 95లో మరి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రులు అందరు కలిసి నిన్న లేవనెత్తి మాకు అవకాశం కల్పించినందుకు 30 సంవత్సరాలు వేచి చూసినాం మేము. అప్పటి నుండి కూడా అప్పుడు కూడా చేయాలనుకుని వెనకకు పోయినాం. అప్పటి కాల పరిమితిని బట్టి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటిది ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మంత్రులు పొన్నపాకరణ గారు, సత్తమన్న గారు, సీనన్న గారు అందరు కలిసికట్టుగా నిన్న మాకు శుభవార్త ఇచ్చినట్టు అయింది. మేము ఎంతో సంతోషంగా ఎన్ని రోజుల నుంచి వేచి చూసిన మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్కు మరి మేము ఎప్పటికీ కృతజ్ఞతగా 30 ఏళ్ల నుంచి ఎదురు చూసినటువంటి కోరిక ఈసారి ప్రజలలో పోవాలనే ఆశ కల్పించినందుకు గవర్నమెంట్కు రుణపడి ఉంటాం. మా ఆశ కొద్దిగా ధైర్యం పెంచినందుకు ముఖ్యమంత్రి గారికి మరి మంత్రులకు అందరికీ పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మొత్తం మంత్రులందరూ అలాగే స్థానిక సంస్థల్లో ఎవరైతే 3 పిల్లలు ఉన్నారో వాళ్లకు గత 30 సంవత్సరాల నుండి పోటీ చేయడానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే 1995లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నియంత్రణలో భాగంగా 2 పిల్లలే ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా మూడో సంతానం ఉంటే పోటీకి అనర్హులనే అప్పుడు చట్టం చేయడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు అలాగే మన స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 3 పిల్లలు ఉన్నోళ్ళు కూడా ఎంతోమంది ప్రజాసేవ చేయడానికి ముందు వరుసలో ఉన్నారు. వాళ్ళకు కేవలం 3 సంతానం ఉండడం వలన వాళ్ళు సేవ చేయలేకపోతున్నారు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో నిన్న 3 పిల్లలున్న స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి, వార్డు నెంబర్ కాడికి వెళ్ళి అన్ని పదవుల్లో పోటీ చేయడానికి అర్హులే అని నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి అలాగే మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి అలాగే మా గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి, జిల్లా అధ్యక్షులు ఆదిశీనన్న గారికి అలాగే రాష్ట్ర కేబినెట్ మొత్తం మందికి ఈరోజు మండల కేంద్రంలో పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అప్పటి పరిస్థితులను బట్టి ఆయన జీవో తీసుకొచ్చిండు. ఏది 3 పిల్లలకు ఉండకూడదు, 2 పిల్లలు ముద్దు అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి అప్పుడు చాలామందికి ఎన్నికలలో నిలబడి ప్రజాసేవ చేయడానికి అర్హత కోల్పోయి కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మేము అదేవిధంగా హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ఈ 3 పిల్లలు అందరూ కలిసి ధర్నా చేసి ఈ హక్కును సాధించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు. మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున, బోయినపల్లి మండల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి వారి గారికి మరియు సహచర మంత్రులు అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయానికి సహకరించినటువంటి మంత్రులకు మరియు ముఖ్యంగా ఆదిశీనన్న గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబో రోజుల్లో ఏదైతే ఈ అవకాశం మనకు కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి